ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుడు జ్ఞాపకం చేస్తూ అంటాడు, అయ్యో మీ శరీరము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. ఇప్పుడు ఈ శరీరము ఎవరి ఆలయం అండి? దేవుని ఆలయం. ఇప్పుడు దేవుని ఆలయంలో ఉండాల్సిన శరీరము, దేవుని మహిమార్థమై వాడాల్సిన పాత్రలు ఇప్పుడు దేనికి వాడబడుతున్నాయండి? తినడానికి, త్రాగడానికి, సుఖించడానికి వాడుతున్నాడు. ఇప్పుడు ఆలోచించండి, దేవాలయపు సేవకోపర్ణములుగా వాడబడాల్సిన వస్తువులని దేవుని ఉద్దేశమునకు కాకుండా తన ఉద్దేశం కొరకు మాత్రమే వాడుకుంటున్నాడు. ఈరోజు మొదటి ప్రాంతం మనకు గమనించాల్సింది ఏంటంటే, ఈ శరీరము ఎవరి ఆలయం అండి? దేవుని ఆలయం. ఈ శరీరాన్ని మనం నిజంగా దేవుని మహిమార్థమై వాడుతున్నామా? ఈరోజు మొదటి స్కానింగ్ ఏరియా, మనం పరీక్షించుకోవాల్సిన మొదటి ఏరియా, ఫస్ట్ ఏరియా, టెస్ట్ జరగాల్సిన మొదటి ఏరియా అంటే ఈ శరీరాన్ని నువ్వు ఏ పర్పస్తో, దేని కొరకు వాడుతున్నావు? ఈ శరీరం మీద ఇంత ఖర్చు పెడుతున్నావు, తప్పులేదు. కానీ ఈ శరీరాన్ని దేని కొరకు వాడుతున్నావు? ఈరోజు పరిశుద్ధమైన దేవుని ఆలయం అని మర్చిపోయినావా? నో యు నాట్ దట్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ దేవుని ఆలయం అని ఈరోజు మీరు ఎరుగరా? ఈరోజు చాలా మంది ఆత్మలో చల్లారిపోయిన పరిస్థితులు ఉన్నావా?